ఘోర పరాజయం తర్వాత వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు గ్రంథి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీరంగనాథరాజులు టీడీపీలో చేరడం దాదాపు ఖరారైందంటున్నారు. అదే జరిగితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కు లేకుండా పోవడమే కాదు, పక్క జిల్లాల్లో వైసీపీపై కూడా ఆ ప్రభావం రిఫ్లెక్ట్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మాజీ ఎమ్మెల్యే, మాజీ గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ టీడీపీలో చేరడం దాదాపు ఖరారైందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నెల 9న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానితో పాటు వీరిద్దరూ కూడా తెలుగుదేశంలో చేరే అవకాశం ఉందని జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కీలక వ్యక్తి పార్టీలో వారి చేరికపై పావులు కదిపారని సమాచారం. ఆళ్ల నానితో పాటు చెరుకువాడ రంగనాథరాజు, గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పి పార్టీ మారితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ఖాళీ అయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చెరుకువాడ శ్రీరంగనాథరాజు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున అత్తిలి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో అత్తిలి శాసనసభ నియోజకవర్గం రద్దయింది. ఆయన 2009 ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ బాట పట్టిన శ్రీరంగనాథరాజు 2014-18 మధ్య కాలంలో జిల్లా టీడీపీ సమన్వయకర్తగా వ్యవహరించారు. 2018లో వైసీపీలో చేరిన ఆయన ఆచంట ఎమ్మెల్యేగా గెలిచి జగన్ మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు జిల్లాలో ప్రచారం ఊపందుకుంది. 2004లో కాంగ్రెస్ నుండి గెలుపొందిన ఆయన 2019లో వైసీపీ నుండి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై గెలిచినా కనీస గుర్తింపు లేదని గ్రంథి అనుచరులు బహిరంగంగానే విమర్శలు చేశారు. గ్రంథి శ్రీనివాస్కు మంత్రి పదవి ఖాయం, ఇక ప్రకటన వెలువడ్డమే తరువాయి అనుకుంటున్న తరుణంలో లిస్టులో గ్రంథి పేరు లేకపోవడంతో గ్రంథి శ్రీనివాస్తో పాటు ఆయన అనుచరులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. మంత్రి పదవి 2 సార్లు చేతిదాకా వచ్చి చేజారిపోయినా వైసీపీ అధిష్టానం సరిగా పట్టించుకోకపోయినా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో గ్రంథి శ్రీనివాస్ పంటి బిగువన పార్టీలో కొనసాగారంటారు. అవమానాలు దిగమింగుకుంటూ ఎక్కడా బయటపడకుండా కనీసం తన వర్గీయుల దగ్గర కూడా మాట వరుసకైన అధిష్టానంపై విమర్శ చేయకుండా హుందాగా నడుచుకున్నారు. 2019లో గెలిచినప్పటికీ తనకు వ్యక్తిగతంగా వైసీపీ అధిష్టానం ఏమీ చేయకపోయినా మరల 2024లో రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల రంగంలోకి దిగారు. చివరి వరకు మళ్లీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆయన వెనుకంజ వేయలేదు. చివరికి టీడీపీ నుండి జనసేనలో చేరి మాజీ ఎమ్మెల్యే అంజిబాబు పోటీ చేసి కూటమి బలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి విచ్చిన వ్యతిరేక పవనాలతో గ్రంథి శ్రీనివాస్పై విజయం సాధించారు. ఆళ్ల నాని టీడీపీలో చేరడం ఖాయమవడంతో చేరిక సందర్భంగా ఆయన తన స్థాయి నిరూపించుకోవాలని భావించారట. అందుకే రంగనాథరాజు, గ్రంథి శ్రీనివాసులను కూడా తనతో పాటు టీడీపీలో చేర్చడానికి చూస్తున్నారట.
అయితే వారి చేరికపై సొంత నియోజకవర్గాల టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయట. ఏదేమైనా రాష్ట్ర రాజకీయాల్లో ఉభయ గోదావరి జిల్లాలు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. పార్టీల తలరాతలు మార్చే జిల్లాలు ఆ రెండు. అలాంటి వాటిలో ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఆళ్ల నానితో పాటు చెరుకువాడ రంగనాథరాజు, గ్రంథి శ్రీనివాసులు టీడీపీలో చేరితే ఆ ప్రభావం పక్క జిల్లాల మీద కూడా పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.